ఎట్లా కడతారో చూస్తామని వీళ్ళు, కట్టినాక చూపిస్తాం అని వాళ్ళు. రెండు రాష్ట్రాల నడుమ ప్రాజెక్ట్ పంచాది మస్తు గట్టినే నడుస్తున్నది. ముచ్చట గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయ్యింది. ఢిల్లీకి రండ్రి కూర్చొని మాట్లాడుకుందామని పిలిచిరు పెద్ద మనుషులు. కానీ మాటలెవ్వు, మాట్లాడుకునేది లేదు అని అంటుర్రు తెలంగాణ సర్కారు వాళ్ళు. రోజు రోజుకు లొల్లి ఈగింత ముదురుతుంది. మరిగా కథ ఏందో చూడాలి కదా, చూద్దాం భారీ. ఉత్తగా లొల్లొద్దు, కూకొని మాట్లాడుకుందాం అంటారు ఏపీ సర్కారు వాళ్ళు. కూకొని మాట్లాడుకునేది ఏమున్నది, వద్దంటే వద్దు, ప్రాజెక్టు గట్టనే కట్టొద్దు అంటున్నారు తెలంగాణ సర్కారు వాళ్ళు. అదే ఏపీలో గోదావరి నది మీద గట్టనికే చూస్తాన్న బనకచెర్ల ప్రాజెక్టు మీద లొల్లి గట్టిగానే అవుతుంది. ఇదే ముచ్చట మీద మాట్లాడుకుందాం రాండ్రి అని రెండు దిక్కులను ఢిల్లీ పెద్ద మనుషులు పిలిచిండ్రు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సార్ గాలి మోటార్ ఎక్కిపోయిండు. కానీ తెలంగాణ సర్కారు వాళ్ళే పంచాయతీకి రాలేమని లేఖ రాసిండ్రట. ఏటికంటే ఒకవేళ మీటింగ్ పెడితే ఇప్పటిదాకా కృష్ణానది మీద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీళ్ల పంపకాలు, పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ గుర్తింపు ఇచ్చుడు, గిట్లా అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేయాలి అని కోరిండ్రట. కానీ ఏపీ సర్కారు వాళ్ళు మాత్రం అవన్నీ కాదు, ఒక్క బనకచెర్ల మీదనే మాట్లాడతాం అన్నారట. అందుకే గట్లయితే నడవదు, మేము రామని చెప్పేసిండ్రు తెలంగాణ సర్కారు వాళ్ళు. అయితే గిదే కిరికిరి మీద కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తీరుగున్నాయి. ఏపీ సీఎం తెలంగాణ సీఎం ఇద్దరొక్కటే అన్నట్టు దుబ్బెత్తిపోతాండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇగిదిట్లుంటే వరద నీళ్లే కదా అని ఏపీల ప్రాజెక్టు గట్టనిస్తే రేపు తెలంగాణ మీది బాదుకున్న రాష్ట్రాలు కూడా వరద నీళ్లే కదా అని ప్రాజెక్టులు గట్టుడు చాలు చేసినాయంటే ఒక్క సుక్కబొట్టు కిందికి రాదంటున్నారు తెలంగాణ లీడర్లు. అసలు 2023 రిపోర్టు ప్రకారం గోదావరిలో వరద జలాలు అనేటివే లేవు అంటున్నారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతే లేదంటారు. మరిగా పంచాయతీ ఎంత దాకా పోతుందో ఏమో కానీ పోత లొల్లి గట్టిగానే అయ్యేటట్టుంది అనుకుంటారు అందరూ.